మొబైల్ వినియోగం వల్ల మెడనొప్పి సమస్యలు ఎక్కువవుతున్నాయి. అలాంటి కేసులు ఈ మధ్య ఎక్కువే నమోదవుతున్నాయి. మెడను ఎక్కువగా ముందుకు వంచితే దానిపై 27 కేజీల బరువు పడుతుందట. తలను ఎంత ముందుకు వంచితే సమస్య అంత తీవ్రంగా ఉంటుందంటున్నారు వైద్యులు. సెల్ ఫోన్ వాడుతున్నారా? స్మార్ట్ ఫోన్ ఉందా? మెసేజ్లు పంపటం, చదవటం ఇదే మీ పనా? అయితే మీకు మెడనొప్పి ఖాయం. చేతిలో మొబైల్ పట్టుకుని అదే పనిగా దాన్నే చూస్తే మీ మెడ మీద కిలోల కొద్దీ బరువు పడుతుందట. తల ఎక్కువగా వంచుకున్నా 0 డిగ్రీల కోణంలో మెడ 5 కేజీల బరువు మోస్తుందట. ఒకవేళ మీరు మీ మెడను 15 డిగ్రీల కోణంలో వంచితే అప్పుడు మెడ మీద 12 కేజీల బరువు పడుతుందట. మెడ కోణం 30 డిగ్రీలకు చేరుకుంటే దానిపై పడే బరువు 18 కేజీలు ఉంటుంది. మెడను 45 డిగ్రీల కోణంలో వంచితే దానివల్ల 22 కేజీల బరువు పడుతుంది. ఇక అత్యధికంగా మెడను 60 డిగ్రీల కోణంలో వంచితే దానివల్ల మెడ మీద 27 కేజీల బరువు పడుతుందట. తాజా సర్వేలో ఈ మెడనొప్పి విశ్లేషణలు బయటపడ్డాయి. ఈ మధ్య సెల్ ఫోన్ వినియోగం ఎక్కువైంది. ప్రతి ఒక్కరూ గంటలు గంటలు మొబైల్నే అంటిపెట్టుకుంటున్నారు. దానివల్ల మెడ కండరాలు బలహీనపడతాయి. దాంతో మెడ దగ్గర స్పర్శ జ్ఞానం కూడా కోల్పోతున్నారు. సెల్ ఫోన్ అతివాడకం వల్ల మెడనొప్పులే కాదు, మెదడు సమస్యలు కూడా వస్తున్నాయి. మొబైల్ వ్యసనం ఉన్నవాళ్లు ఈ సమస్యలతో డాక్టర్లను సంప్రదిస్తున్న కేసులు కూడా ఎక్కువవుతున్నాయి. శరీరాన్ని సాధారణ పొజిషన్లోనే ఉంచి ఫోన్ మాట్లాడితే ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. వెన్నుపూసను నిటారుగా ఉంచితే మెడనొప్పి సమస్యలు వీలైనంత వరకు నివారించవచ్చు.